సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు పథకాన్ని రేవంత్ పరిశీలించాలని కోరారు. కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేయటం మాని గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తులు అవసరం లేదని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. కాళేశ్వరం పోయింది కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ మీద కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది, రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు పిలవండి. అవకాశం ఉంది మీకు. మన జిల్లాలో ఇంకా ఎట్లా డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి. దాని మీద ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి. ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగా చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది. మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు. దీని హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని తప్పులు ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి. మీరు ఏం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది ముసల్లా పండుగ అంటారు, అట్లా ముందుంది. వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టి లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు, వాళ్ళు ఆలోచన చేస్తారు. పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలని. ఇది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో కోవాలా, వీళ్ళతో కోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం?